హరే కృష్ణ. హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి జ్వరెల్ అండి. ఇక మార్కెట్కి వెళ్ళి మా ఊళ్ళో అయితే గోంగూర తీసుకురమ్మన్నా. 50 రూపీస్ అంట గోంగూర. నాకు గోంగూర పచ్చడి అన్న, గోంగూర పప్పు అన్న చాలా ఇష్టం. నాకైతే మా ఊళ్ళో అందరికి ఇష్టమే. అందుకనేసి కొంచెం నిన్న వానకి జ్వరం వచ్చినట్టు అయింది. అందరికీ జలుబులు చేసినాయి, జ్వరాలు వచ్చినాయి. కొంచెం టేస్టీ కోసం అనేసి గోంగూర తెప్పించాను. ఈ గోంగూర వచ్చి 50 రూపీస్. ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్ రిపేర్ అయిందండి. మరి చేయించుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం చేయించట్లేదు. ఇంకా గోంగూర ఇట్లా అయిపోయింది. పొద్దున్న తెచ్చిండు, మేము తర్వాత చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టినా అదంతా బాగిపోయింది. ఇక చిన్నగా ఇదంతా చేసి పచ్చడి చేద్దామని, పచ్చడి కొంచెం గోంగూర పప్పు రెండు కలిపి వేద్దాం అనుకుంటున్నా. చూడాలి వాళ్ళు. నేను ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో నాకు కమ్యూనిటీతో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అందరూ ఉల్లిగడ్డ దంచి వేస్తే ఇంకా ఇష్టం. కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే గోంగూరలో ఉల్లిగడ్డలు వేయద్దు. అప్పటికి 2 days అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఫ్రిడ్జ్ కూడా లేదు. మంచి ఎండాకాలం టైంలో ఖరాబ్ అయింది, రిపేర్ అయిపోయింది. అయినా పర్వాలేదు. మా దాంట్లో మాకు ఈ రూమ్ అయితే చల్లగా ఉందన్నమాట. మేము కూల్ వాటర్ కూడా తాగట్లేదు, మేము మామూలుగానే తాగేస్తున్నాం. కానీ అలవాటు అయింది కదా, అలవాటు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కానీ మేమైతే ఎక్కువ శాతం కూల్ వాటర్ కూడా పెట్టలేదు. ఎందుకంటే జలుబు చేసి ఉడుకులేము. ఇదివరకు తాగే వాళ్ళని కానీ ఇప్పుడు తాగుతలేము. మంచిది కాదని చెప్పిన కానీ ఇక కూల్ వాటర్ కూడా తాగలేదు. చిన్న కుండలో నేనైతే వాటర్ పెట్టుకుంటున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగైతే మర్చిపోతుంది. బిర్యానీ అయితే నాకు గోంగూర పచ్చడి చాలా ఇష్టం అని చెప్పేసి 50 రూపీస్ తెప్పించిన. మొత్తం వాడిపోయింది. అయినా పర్వాలేదు. ఎక్కువగా ఇదైతే పిల్లగా బాగుంటుంది. కూరగాయలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. రోడ్డు వరకు వెళ్ళాలి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక నేనైతే కిందకైతే ఏదో ఎప్పుడో ఒకసారి వెళ్తా. ఊరికి వెళ్ళి అందరూ అడుగుతారు, ఏంటి కనిపించవా, రావాలి కిందకే అడుగుతారు. ఇది ఎప్పుడో టైంలో వస్తా. ఎక్కువ శాతం మీరు ఇంట్లోనే ఉంటా, బయటకైతే రాదు. ఇంకా జలుబు చేసింది. ఇక మా ఊడైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొచ్చి మాత్రం గోంగూర పచ్చడి మాత్రం నాకు చాలా ఇష్టం. తినబుద్ధి అవుతుంది. ఏ కూరగాయలు నచ్చవు. గోంగూర పప్పు కానీ ఇట్లా పచ్చడి అంటేనే చాలా ఇష్టం. ఎక్కువ పులుపు ఉంటుంది కదా, బాగా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో ఒకరు తినరు పులుపు. మా పాప తినరు, ఆమెతో ఇబ్బంది. మేము ఆ ముగ్గురు మంచిగా తింటాం. కొంచెం పులుపు అయిందంటే కదా ఇక ముట్టదామా. ఆమె భయానికైతే ఒకప్పుడు పప్పు చాటు అన్నీ మంచి పులుపుల్లో తినేది. పులుపు తినను అన్న కాన్సెప్ట్ అయితే చాలా తినేది, తక్కువ చేసినాము. కొందరికి ఇష్టం ఉండదు, కొందరితో ఇష్టం. ఇంకొకప్పుడు బాగా తినేది. అయితే చాలా బాగా ఇష్టం. అయితే కూరగాయలు కూడా ఫాస్ట్ ఫుడ్ ఉన్నట్లయితే ఈ కూరగాయలు తినేది అసలు మోయలేక యాస్ట్ వస్తుంది. నాకైతే అన్ని కూరగాయలు పట్టుకొచ్చేది. 100 రూపాయలు 150 పెడితే మస్తు కూరగాయలు వచ్చేది. అప్పుడు కిలో టమాటా ఎంత ఉండే, 7-8 రూపాయలు ఉంటుంది. మా ఊళ్ళు టమాటాలు పిచ్చి అనమాట. మా ఊడు అయితే మస్తు తినేది టమాటాలు. మొన్నటిదాకా కూడా తినేది మా ఊడు. కానీ ఇప్పుడు తగ్గించిందే పాపం. అప్పుడైతే అసలు మా ఊడి కోసం అనేసి టమాటాలు ఎట్లా తెచ్చేదాన్ని తెలుసా, 3 కిలోలు 4 కిలోలు తెచ్చేదాన్ని. ఆ టమాటాలకే నాకు బ్యాగ్ మస్తు బరువయ్యేది. అందరూ ఆశ్చర్యపోయేది, అమ్మో ఇన్ని టమాటాలు తింటారా అనేసి. మా ఊడు టమాటాలు పెట్టిందంటే 4-5 తినేవాడు. అంత ఇష్టం ఉంటుండే మా ఊడు. టమాటాలు పిచ్చి మా ఊడికి. మళ్ళీ వేరే పండ్లు తినమంటే తినడు. ఒక అరటి పండు తప్ప. మా ఇంట్లో మేమందరమైనా సరే ఒక అరటి పండు, మళ్ళా సపోటా పండు అవే తింటాం. జామ పండు మా ఊళ్ళు తినరు. పండ్లే తినరు మా ఊళ్ళో అయితే. ఒకసారి అయితే మా ఊళ్ళు చూస్తే అసలు చిత్రవేది మిత్రం కలిసి పండు తీసుకొచ్చుకున్నాం. వాళ్ళైతే ఒక్క రోజునే అయిపోయింది. మా అయితే వారమైన పండ్లు అట్లనే ఉన్నాయి. మామూలు పండ్లు ఇంకా అయిపోలేదా, పిల్లలు తినరా అనేసి. మా పిల్లలు అసలు పండ్లే తినరు. మేమేమో చాక్లెట్లు, కుర్కురేలు
ఇంకా నాకు ఏంటో బాగా ఇష్టం అది. కానీ అది తినొద్దట, చిన్నపిల్లలు కూడా తినొద్దంట, పెద్దలు తినొద్దంట. ఇప్పుడు చాలా తగ్గించింది. ఒకప్పుడైతే మంచిగా దుకాణం పక్కన ఉండేది కానీ ఉడికి అన్ని తెచ్చుకునేది, బిస్కెట్లు అవి. ఇప్పుడైతే ఇక్కడ పైకి వచ్చిన కాంచెలు అయితే మన డబల్ బెడ్రూమ్ వరకు వచ్చిన కాంచెలు అయితే ఇవైతే ఏం తెచ్చుకోలేదు. ఇంకా ప్రతిదానికి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ డాడీ ఏమంటే వేరే లేదు ఎక్కువ నేను గోడ అది వీటిలో నేను ఏ ఒక్క ఆకు కూడా పోగొట్టా. నాకు అంత ఇష్టం అన్నమాట గోంగూర. కానీ లైక్ అయితే చేయండి, లైక్ మర్చిపోతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోతండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా సార్? నాకు ఒకప్పుడు ఇవన్నీ తెలియకపోతుండే, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. గత సంవత్సరం నుంచి తెలుస్తాను. నాకు ఏ వేటు అయినా సరే ఆయిల్ బాగా ఇష్టం. నాకు ఆయిల్ ఇట్లా కనబడాలి, నాకు అది బాగా ఇష్టం అన్నమాట. పచ్చట్లో కానీ ఇట్లా నూనె కనబడితే ఎంత ఇష్టం అనిపిస్తుందో. నాకు నూనె లేకపోతే అంత నచ్చదు. చాలా ఆయిల్ పడుతుంది, మా ఊళ్ళో గుండుతా ఉంటుంది నూనె అది అనేసి. కానీ ఇప్పుడు ఆయన కూడా తెలిసిపోయింది, అమ్మో ఆయిల్ లేదు మంచిగా ఉండదని చెప్పేసి. నేను బాగా ఆయిల్ వాడతాను. ఇవన్నీ కానీ ఇవి తీయడమే ఆస్తి వస్తున్నాయి. మా వాళ్ళు హెల్ప్ కూడా చేయరు. ఒక్కదాన్ని తీసుకోండి. కూరగాయలు కూడా ఒకప్పుడు మస్తు అసలు ఈ ఆస్త పడకపోయేదండి. అసలు కూరగాయలు తినేవాళ్ళం. నేనైతే అందరు చిక్కులలో ఏది నేను ఏదైనా సరే పావు కిలో, అర్ధ కిలో, మనం ఎక్కువ కిలోలో కావాలి. ఎందుకంటే మేమైతే కూరగాయలు మంచిగా తింటాం. అసలు కూర అనేది వేస్ట్ అయ్యేది, అన్నమైన పడేస్తే కదా, కూరగాయలు అస్సలు పడేయండి. అయితే హాయ్ అండి. ఇక నేనైతే గోంగూర మొత్తము పొంపుకున్నా కదా, అంటే కట్ చేసినా కదా. కట్ చేసినాక పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండిమిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవి కూడా వేస్తున్నాయి. ఎందుకంటే మా ఊరికి ఫుల్ జ్వరం అనమాట. అన్నం సరిగ్గా తింటలేడు. వాడి కోసం కలిసి కొంచెం పుల్లగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసిన. కొంచెం కారంగా పుల్లగా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి. మాకైతే అందరి ఫేవరెట్. కానీ మా పొట్టిదానికి ఒక్కదానికి కొంచెం పులుపు తినదు. ఆమెతోనే కొంచెం భయం నాకు. అయినా కూడా తింటనే ఉంటుంది, వద్దు కూడా తింటనే ఉంటుంది. ఇక నేనైతే మంచిగా నువ్వైతే పెట్టినా. కానీ ఎల్లిపాయలు తక్కువ ఉన్నాయి. ఎల్లిపాయలు జీలకర్ర వేస్తే సూపర్ ఉంటుంది. కానీ ఎల్లిపాయలకైతే మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే ఎవరికి వెళ్ళాలంటున్నారు. ఇక ఎట్లా అడ్జస్ట్ చేసుకుందాం. కానీ గోంగూర పచ్చడి ఏ విధంగా చేసినా ఎట్లా చేసినా సూపర్ ఉంటుంది అనమాట. నాకైతే ఆయిల్ అయితే బాగా ఇష్టము. ఒక్కొక్కటి అయితే చిన్నగా చూపిస్తాను నేనైతే. కానీ ఎంతో అనుకున్నాం మేము. గోంగూర ఎంతో అసలు ఇది 50 రూపాయల గోంగూర. తీరా చూస్తే ఇంత అంత అయ్యింది. అది మాకు ఒక్క పూటకే ట్రిప్కే కట్టమైపోతుంది. ఇక మా ఆయనకైతే చాలా ఇష్టం పులుపు అంటే. నాకు కూడా చాలా చాలా ఇష్టం గోంగూర పచ్చడి. చాలా రోజులు అవుతుంది నేను పచ్చడి చేయక కూడా. చాలా రోజులు అవుతుంది. నేను మార్కెట్ పోవట్లే కదా. ఆయన తెమ్మంటే 1-2 కట్టలు వేస్తాడు, ఎక్కువ తినేతాడు. గోంగూర తెమ్మంటే 1-2 కట్టలు తీసుకొస్తాడు. అది ఎటు అవుతుంది, ఎటు కాదు, పప్పులోకి వేస్తా. కానీ ఈసారి అయితే ఇక పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. కానీ చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే ఎప్పుడైతుంది అనేసి. వాటర్ ఏం పోయొద్దు, వాటికి నీళ్ళతోటే, వాటి నీళ్ళకే ఇదైపోతుంది అనమాట. దగ్గరకు అవ్వాలి మంచిగా. కలుపుతూ ఉండాలి మనం మంచిగా, దగ్గరికి అవ్వాలి. కానీ భలే టేస్ట్ ఉంటుందండి. ఇంకా మా అమ్మ సూపర్గా చేస్తుంది. మా అమ్మ చేస్తే బాగా ఇష్టం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మ చేస్తే మస్తు ఇష్టం నాకు. అది వచ్చిందంటే మీ పచ్చళ్ళకే ఇది చేస్తాం. కూరలేమో కానీ పచ్చళ్ళు బాగా చేయించుకుంటాను నేనైతే. కానీ ఇందులో ఉల్లిగడ్డ కూడా వేయాలండి, సూపర్ ఉంటుంది. అది కూడా వేస్తా, చూపిస్తాను. ఇదంతా అయినాక చల్లగా కావాలి మిక్సీ పట్టడానికి. ఒక్కోసారి మా మిక్సీ మంచిగా ఉంటుంది, ఒక్కోసారి మిక్సీ రానే రాదు. నాకు అందుకే భయం వేస్తుంది పచ్చళ్ళు చేయాలంటే.
వెయ్యాలా? ఆకు అంత ఊడిపోతుంది. వేస్తున్నా వేస్తున్నా. అక్కడ బంద్ చేసిన బాగుంది. కాలుతుందా? ఏమేమి వేసినావు చెప్పు. జీలకర్ర ఉప్పు జీలకర్ర ఉప్పుకి గంతగనమైందా? పచ్చిమిరపకాయలు కొన్ని ధనియాలు ఇవన్నీ వేసి మస్తు టేస్ట్ ఉంటుంది. హాస్టల్ ఎట్లా వస్తుంది అవుతుంది. వేస్తున్నా. అదంతా పడిపోతే ముఖంగా పడుతుంది. కోపం రప్పియకు అన్ని తీట పనులు బాగా చేస్తున్నా. బంద్ చేసినావు కదా అయినా. అరే కింద హాన్ చేస్తుంది. ఇక వేస్తున్నా. దెబ్బలు మంచి తింటాం. తీట పనులు బాగా నేర్చుకుంది. వేస్తున్నా. నేను పడుతుంది ఇక జర్ ఒక్కటి చాలు. చాలు షార్ట్. చూడండి ఇంకేం కాలేదు. నూనె వెయ్యి. బాగుంది. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోదామా కిందకి?